ఓకే, విన్నారు కదా. కన్న తల్లి కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. కొడుకు పోరాటం కోసం కొడుకు ఇష్టం అని చెప్పేసి చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ దేవ తల్లి ఒకవేళ నా కొడుకు బతికేస్తే బాగుంటుండే అని చెప్పేసి కోరుకుంది. ఎట్టకేలకు దేవ బ్రతికి రావడం ఇక వాళ్ళ తల్లికి ఒక శుభ వార్తే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హిడ్మా అదే గ్రామానికి సంబంధించినటువంటి హిడ్మా మరణం తర్వాత అనేక మంది భయం భ్రాంతులకు గురవుతా ఉన్నారు. నోరు మెదపట్లేదు, ఎవరన్నా వచ్చి ఏం చేస్తారని చెప్పేసి భయం. ఫైనల్గా అయితే దేవ లొంగిపోవడం ఆ గ్రామానికి కొంత శుభవార్త అయినప్పటికీ ఇక పోరాటం ఎట్లా ఉండబోతా ఉంది, జనాల్లో ఉండి పోరాటం చేస్తారా, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గుడారాల్లో ఉన్నటువంటి ఆ గూడుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి రాజకీయ విలువలు పెంచుకునే ప్రయత్నం చేస్తాడా దేవా అని చెప్పేసి ఒక ప్రశ్నగా మారుతూ ఉంది. చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం. ఏదేమైనప్పటికీ ప్రాణాలతో అందరు రావాలి, రాజకీయంగా ఎదుర్కోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటా ఉన్నాం. అదే కోరుకుందాం, అదే జరగాలని చెప్పేసి ఆశిస్తాం. వీలైతే మరోసారి దేవాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.